నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. రోజు మనం టీ తాగుతాం, కానీ ఆ టీ కప్తో ఎవరి జీవితాలు ఎలా మారిపోతున్నాయో మనకి తెలియదు. ఈ కథలో చెప్పబోయే అనిల్ చౌరాసియా అనే టీ కొట్టు వ్యక్తి తన టీ కొట్టుకు వచ్చే వ్యక్తులు మాట్లాడుకునే మాటలు వింటూ తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్ పట్టణంలో చిన్న టీ స్టాల్లో పనిచేసే ఓ అబ్బాయి. అతని పేరు అనిల్. మిడిల్ క్లాస్ కుటుంబం. ఇంట్లో పరిస్థితి అంత బాగుండదు. 10వ తరగతి అయిపోయిన తర్వాత చదువు మానేశాడు. ఎందుకంటే తినడానికి డబ్బే లేకపోతే చదువుకయ్యే ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఓ చిన్న స్టవ్, ఒక 3 కప్పులతో టీ చేస్తూ అదే తన ప్రపంచంగా మార్చేసుకున్నాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు టీ తయారు చేస్తూ కస్టమర్లతో నవ్వుతూ తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు అనిల్. కానీ అసలైన మార్పు అతని చుట్టూ ఉండే మాటల వల్ల వచ్చింది. అనిల్ దగ్గరకు టీ కోసం వచ్చే వారిలో కొందరు ఉద్యోగులు, కొంతమంది స్టూడెంట్స్, ఇంకొందరు సీనియర్ ఆఫీసర్లు ఇలా ఉండేవాళ్ళు. ఇక వీళ్ళందరూ మాట్లాడుకునే ప్రభుత్వ విధానాలు, పథకాల గురించి వింటూ ఉండేవాడు అనిల్. మొదట్లో వాళ్ళు మాట్లాడేవి అనిల్కు అంతగా అర్థం కాలేదు, కానీ వాటిపై ఆసక్తి మాత్రం పెరిగింది. ఇంటికి వెళ్ళాక పాత పేపర్లు చదవటం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్ లేదు, మొబైల్లో డేటా కూడా లేదు, కానీ పేపర్లే అతనికి టీచర్లు అయ్యాయి. రోజు కొత్త పదాలు, కొత్త వార్తలు తెలుసుకుంటూ ఉన్నాడు అనిల్. ఒకరోజు ఓ ప్రొఫెసర్ టీ తాగుతూ తన మిత్రులతో వారికి అవగాహన లేని ఓ కొత్త ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుతూ ఉండగా అనిల్ దాని గురించి క్లియర్గా చెప్పడంతో ప్రొఫెసర్ కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే, ప్రొఫెసర్, నువ్వు చదువుకోలేదు కదా, మరి ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని అడిగాడు. దానికి అనిల్ బదులుగా, నేను రోజు పేపర్ ఫాలో అవుతాను సార్, అలాగే ఇక్కడికి వచ్చేవారు మాట్లాడుకునే మాటలన్నీ వినేవాడిని, అందుకే నాకు వాటి గురించి అవగాహన ఉందని తెలిపాడు. మరి నువ్వు చదువుకోవచ్చు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. దానికి అనిల్ మౌనంగా తలదించుకొని, చదవాలని ఉంది సార్, కానీ ఇంట్లో పరిస్థితులు సపోర్ట్ చేయలేదు అన్నాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటలు అనిల్ జీవితాన్ని మార్చేశాయి. నువ్వు చదవటం నీకు మాత్రమే కాదు, సమాజానికి అవసరం. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళగలవో నీకు తెలుసుకోవటానికి ఇదే అవకాశం అనే ప్రొఫెసర్ మాటలు అనిల్ గుండెల్లో తాకాయి. ఆ రాత్రి స్టాల్ మూసిన తర్వాత అనిల్ ఓ పాత నోట్బుక్ తీసుకొని తన కళ అయిన ఎంపీపీఎస్సీ అని రాసుకున్నాడు. ఆ తర్వాతి రోజులు అనిల్కు పూర్తిగా కొత్తవిగా మారాయి. తన పని చేసుకుంటూనే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం మొదలుపెట్టాడు అనిల్. మొదట అర్థం కాకపోయినా వాటిని విడిచిపెట్టలేదు. 3 నెలలు అయ్యేసరికి అతనికి కొన్ని పేపర్లు, పుస్తకాలు దొరికాయి. కొంతమంది రెగ్యులర్ కస్టమర్లు అతనికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకరు పాత స్మార్ట్ ఫోన్ను కొనిచ్చారు. ఇంకొకరు హైదరాబాద్లో చదువుతున్న తన తమ్ముడు నోట్స్ షేర్ చేశాడు. ఇంకొకరు ఎక్సెల్లో టైం టేబుల్ ఎలా తయారు చేయాలో నేర్పించారు. అతను మొట్టమొదటిసారి టైం మేనేజ్మెంట్ అనే మాట అర్థం చేసుకున్నది అప్పుడే. అనిల్ అందరూ నిద్రపోయే టైంలో లైట్ వేసుకొని చదివేవాడు. తెల్లవారిందాకా కనీసం రోజుకి 4 నుంచి 5 గంటలు చదివేవాడు. అతని జీవితం ఒకేలా నడుస్తున్నట్లే కనిపించేది. కానీ ప్రొఫెసర్ చెప్పిన మాట ఎదుటివారి విజయం చూసిన ప్రతిసారి మరింత పట్టుదల పెరిగింది. అనిల్కు ఎంపీపీఎస్సీ అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాకముందే పరీక్షలు రాయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి ఎంపీపీఎస్సీ ప్రిలిమ్స్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. రెండోసారి కూడా అదే ఫలితం. మూడోసారి రాసినప్పుడు కొంత మెరుగైన రిజల్ట్ వచ్చినా ఎంపిక కాలేదు. అయితే అనిల్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. నేను ఇప్పటి వరకు ఓడిపోలేదు, కేవలం ఫెయిల్ మాత్రమే అయ్యాను. ప్రయత్నం ఆపితేనే నిజంగా నేను ఓడిపోయినట్లవుతుంది అనే ఆత్మవిశ్వాసంతో అతను ముందుకు సాగాడు. చివరకు 4వసారి పరీక్ష రాశాడు అనిల్. ఇక ఈసారి అతని కృషికి ఫలితం దక్కింది. ఎంపీపీఎస్సీ పరీక్షను క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. అతను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ ప్రభుత్వ సర్వీసులో జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. నెలలో ఒక్కసారి తన టీ స్టాల్ దగ్గరకు వెళ్ళి చూసుకొని వెళ్తాడు. ఇప్పటికీ ఆ చోటు వద్ద ఒక బోర్డు ఉంటుంది. దాని మీద, ఇక్కడ ఒకప్పుడు ఓ టీ వాడు పనిచేసేవాడు, ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి అని ఉంటుంది. అనిల్ కథ ఒక వ్యక్తిగత విజయం కాదు, ఇది లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ప్రయాణం. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక కళ ఉంటుంది. ఆ కళను నిలబెట్టుకోవటమే అసలైన గెలుపు. చిన్న మార్పులు, చిన్న మాటలు, కొన్ని పుస్తకాలు, కొన్ని త్యాగాలు, ఇవే మన జీవితాల్ని మార్చగలవు. నిజానికి జీవితాన్ని మార్చడానికి పెద్ద అవకాశాలేం రానవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక మంచి ప్రేరణ, ఒక సాధారణ రోజు, ఇవే ఒక అసాధారణ మార్పును తీసుకొస్తాయి. మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నా మన ప్రయత్నం గొప్పదైతే విజయం మనదవుతుంది. అనిల్ అసాధారణ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.